యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం తులారాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచార గోచార గమనం ఎలా ఉందో చూద్దాం. అనగా గ్రహాలు ఈ నెల ఏ రాశుల్లో సంచారంలో ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి ఈ జన్మరాశి లగాయతూ 12వ ఇంట కన్యారాశిలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. ఈ రాశికి సప్తమ రాశి యొగు మేషములో గురుగ్రహ సంచారము, అలాగే ఈ రాశికి చతుర్థ రాశి యొగు మకర రాశిలో కుజుడు మరియు శుక్రగ్రహాలు, అలాగే పంచమ రాశి యొగు కుంభంలో రవి, బుధ, శని గ్రహాలు సంచారంలో ఉంటాయి. అలాగే ఇంకా చివరిగా 6వ రాశి యొగు మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి తులారాశి వారికి ఈ నెల నడుస్తున్న కారణంగా ఈ నెల వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా తులారాశి వారికి ఈ నెల చాలా ఆశాజనకంగా అభివృద్ధి బాట ఉంటుంది. ఆహ్లాదంగా ఉంటూనే ఆదాయం ప్రోగు చేస్తారు, లేదా ఇంటా బయట మన్ననలు, సుకీర్తి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరుకోవటము అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు, చక్కగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు, విద్యలో ముందుంటారు. అలాగే ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తవడంతో పాటు ఉద్యోగులు పై స్థాయి ఉద్యోగాలకి ప్రమోట్ అవ్వడము, అలాగే పై అధికారుల నుంచి మంచి మన్ననలు పొందటము, అలాగే వారు చేసే ఉద్యోగంలో చాలా రాయల్టీగా ఉండడం కూడా జరుగుతుంది. ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహ సూచన ఉంది, మంచి సంబంధాలు సెట్ అవుతాయి. అలాగే రైతులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. వ్యాపార రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. వారి యొక్క శాఖలను రెండు విధాల పైకి తీసుకెళ్తారు, లేదా 2-3 శాఖలను ప్రారంభిస్తారు. అలాగే పెట్టుబడులకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చతుర్థ, పంచమ, సప్తమ స్థానాల్లో శుభగ్రహాలు ఎక్కువగా సంచరించడం వల్ల పార్ట్నర్స్తో బాగుంటుంది. అనగా భాగస్వామి వ్యాపారాలకు చాలా బాగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా సహకరిస్తారు. అనగా ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఇదివరలో దూరపడిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకుంటారు. అలాగే కేంద్రంలో శుభగ్రహాలు ఎక్కువగా ఉండడం కారణంగా వీరి యొక్క మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరి యొక్క మాట శాసనంలా ఉంటుంది. ఇంటా బయట మన్ననలు, ప్రజాదరణ లభిస్తుంది. ఇంకా ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులను పరిశీలిస్తే కనుక ప్రజాదరణ మెండుగా లభిస్తుంది, పదవీ లాభం కనిపిస్తూ ఉంది. వారు చేసే ప్రణాళిక బాగా కలిసి వస్తుంది, ప్రజలను బాగా ఆకట్టుకుంటారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఈ మాసం కలిసి వస్తుందని చెప్పవచ్చు. త్వరితగతిన వీసా ప్రాసెస్ పని పూర్తయ్యి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పుడూ లేనంత అభివృద్ధిని చూస్తారు. రుణబాధలు తీరుతాయి, మొండి బాకీలు వసూలవుతాయి. ఇంకా స్త్రీల విషయానికి వస్తే వీరిదే పై చేయి అని చెప్పవచ్చు. కుటుంబంలో పై చేయిగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటారు. వీరు ఏం చేసినా కూడా అందరినీ ఆకర్షిస్తారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెలుగుతారు. నూతన వస్త్ర ప్రాప్తి, నూతన సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది వీరికి. అలాగే దైవచింతన పెరుగుతుంది, దైవారాధన కోసం ఎక్కువగా వెచ్చిస్తారు సమయాన్ని. అలాగే దేవాలయాలకు విరాళాలు ప్రకటిస్తారు, చారిటీస్ కూడా విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తీర్థయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీ మార్క్ కనిపిస్తుంది. అభివృద్ధి బాట అయితే ఉంటుంది. అదృష్టం మీరు వెన్నంటే ఉంటుందని చెప్పవచ్చు. పెట్టుబడులకు చాలా మంచి సమయంగా దీన్ని చెప్పవచ్చు. ఇంకా చేతివృత్తి పని వాళ్లకు మంచి విజయ అవకాశాలు లభిస్తాయి, గుర్తింపు లభిస్తుంది, ప్రోత్సాహకాలు కూడా పొందుతారు. ప్రోత్సాహకాలు లభిస్తాయి. వీరిని ప్రోత్సహించేవారు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరి ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే పొందుతారు. ఇంకా
సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు బాగా సాగడంతో పాటు లాభాల పంట ఉంటుంది. ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు. ఎక్కడున్నా వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. అలాగే ఎక్కువగా కొనుగోలుదారుల్ని, కస్టమర్స్ని పెరిగే అవకాశం ఉంది. వారిని పెంచుకుంటారు. వారిని, కొనుగోలుదారుల్ని, కస్టమర్లని ఆకర్షిస్తారు. వీరు ఇచ్చే స్కీమ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా, ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆహ్లాదంగా, ఆనందదాయకంగా, సంతోషకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అదృష్టం వీరు వెన్నంటే ఉంటుంది. ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే, ఈ 12వ ఇంట కేతు వలన మోక్షప్రాప్తిగా చెప్పవచ్చు. దైవచింతన పెరుగుతుంది. కాకపోతే ఎక్కువగా వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త వ్యవహరించాలి. ఖర్చు విషయంలో జాగ్రత్తలు వ్యవహరించడం మంచిది, జాగ్రత్త పడడం మంచిది. అలాగే ఈ 6వ వెంట రాహు వల్ల గుప్త శత్రువులు పెరుగుతారు. మీకు ఈ మాసం అంతా బాగుండడం కారణంగా మీపై నరదృష్టి సోకే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా రాహుకేతులు పూజలు జరిపించడం మంచిది. కేతు గణపతి పూజ, రాహుకి అమ్మవారిని పూజించటం, అర్చన చేయట, అమ్మవారికి కుంకుమార్చన చేయటం మంచిది. శుక్రవారం మరియు బుధవారం నియమములు పెట్టుకునుట, ఆ రోజుల్లో ఉపవాసం ఉండి ఆ ప్రత్యదేవతల దగ్గరికి వెళ్ళి పూజ చేయటం మంచిది. అలాగే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తే కేజంపావు ఉలవలు, కేజంపావు మినువులు ఇవి స్థానిక దేవాలయంలో, శివాలయంలో దానం చేసి దైవస్మరణ ఎక్కువగా చేయటం మంచిది. సూర్యారాధన కూడా కలిసి వస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకునటం మంచిది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రోనెల్లిపూడి, ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రోనెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ 9999091091 ఈ నెంబర్ కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ, ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ #1 ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రోనెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.